అసెంబ్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఈ రోజు నుంచి అసెంబ్లీ స్టార్ట్. సో ఎజెండా ఏంటి ఈ రోజు? 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి రెండు ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే ఈ అసెంబ్లీ సమావేశాలను భిన్నంగా అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అధికార పక్షము ప్రతిపక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గురించేందుకు ఈ అసెంబ్లీని వేదిక చేసుకోవాలని అధికార వర్గం భావిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం అదే 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వ వైఫల్యాలను నిన్నగడతాము, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని ప్రతిపక్షాలను కూడా సిద్ధమవుతున్నాయి. అయితే ఈరోజు ఎజెండా మాత్రం ఈరోజు ప్రత్యేకంగా పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, సామాన్య జనం పడుతున్న కష్టాల మీద చర్చ జరగబోతుంది. 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ముందు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయం గంటం బాగుంటుంది. ఆ తర్వాత బ్రేక్ తర్వాత ఈ పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద చర్చ జరగనుంది. అయితే మొత్తంగా అన్ని పార్టీలు కూడా ఈ పెద్ద నోట్ల రద్దు మీద విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అధికార పక్షం సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారు, మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. అదే క్రమంలో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి వాళ్ళని కాపాడేందుకు, వాళ్ళకు సర్వీస్ చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈరోజు అదే విషయాన్ని మరోసారి చెప్పబోతున్నారు. ఇంకా కాంగ్రెస్ పక్షానికి వస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వస్తుంది. అటు పార్లమెంట్లో కూడా ఆందోళన నిరసనలు కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా. ఇక్కడ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించి నిరసనలకు, ఆందోళనకు దిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు టీడీపీని చూస్తే టీడీపీ కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో ఉంది. మరోపక్క దేశంలో డిజిటలైజేషన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి కూడా చంద్రబాబు నాయుడే చైర్మన్గా ఉన్నారు. కాబట్టి తెలంగాణ టీడీపీ ఏ విధంగా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా? మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? మరోవైపు ఒకవేళ మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తే కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది పడకుండా వాళ్ళకు చేస్తున్న ఏర్పాట్ల మీద తెలంగాణ టీడీపీ ఏ విధంగా స్పందించబోతుంది, వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఇంకా మిగతా వామపక్షాలు సిపిఎం సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. సిపిఎం కూడా ఆల్మోస్ట్ పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆందోళన చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ప్రశ్నోత్తరాల సమయానికి వస్తే ప్రశ్నోత్తరాల సమయంలో చాలా కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. ముందు మిషన్ కాకతీయకు సంబంధించిన ప్రశ్న రాబోతుంది. మిషన్ కాకతీయ వల్ల చెరువుల అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఇప్పటికి ఎంత ఫండ్స్ ఖర్చు చేశారు, ఎన్ని చెరువుల్లో మిషన్ కాకతీయ జరిగితే ఇప్పటిదాకా లబ్ధి ఏ విధంగా ఉంది, రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరింది అనే ఫస్ట్ ప్రశ్నతో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి హరీష్ రావు సమాధానం చెప్పబోతున్నారు. హరీష్ రావు మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటికే 2 విడతలుగా ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పుడికను తీశారు. ఇప్పటికే ఆ ప్రతిఫలాలు రైతులకు అందుతున్నాయని అధికార పక్షం ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. ఇంకా పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి సీఎం కేసీఆర్ కూడా సభలో ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం తన స్టాండ్ను చెప్పింది కాబట్టి ఇంకా పెద్ద నోట్ల రద్దు పైన మరోసారి ప్రభుత్వం స్టాండ్ను విరుచబోతుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో ఇబ్రాహీంపూర్ను క్యాష్లెస్ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. దీంతోపాటు మొత్తం హైదరాబాద్తో పాటు మిగతా టౌన్లు కానీ మిగతా అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాల్లో క్యాష్లెస్ విధానం తీసుకొచ్చేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనే అంశాన్ని కేసీఆర్ స్వయంగా ఈ అసెంబ్లీలో చెప్పబోతున్నారు. ఈరోజు మొత్తం కూడా పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపైనే చర్చ జరగబోతుంది. సౌమ్య, శివ, అలాగే ఏ పార్టీలు ఏ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇవ్వబోతున్నాయి ఈరోజు? ఈరోజైతే స్పెషల్గా పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన అంశమే చర్చకు రాబోతుంది. నిన్న బీఎస్సీలో ఎజెండా ఖరారు చేశారు కాబట్టి ఈరోజు ఎవరు కూడా వాయిదా తీర్మానం ఇప్పటివరకైతే ఇవ్వలేదు. సౌమ్య, అందరూ కూడా ఈ పెద్ద నోట్ల రద్దుపైన చర్చించాలని నిన్న బీఎస్సీ సమావేశంలోనే కేసీఆర్ని వీళ్ళందరూ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కానీ మిగతా వామపక్షాలు కానీ టీడీపీ కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపైన చర్చించాలని నిన్న బీఎస్సీలో కేసీఆర్ సూచించారు. ఆ సూచన మేరకే కేసీఆర్ కూడా ఈరోజు ఈ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన అంశం మీద చర్చించేందుకు బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వాయిదా తీర్మానాలు లేవు, కేవలము ఈ ప్రశ్నోత్తరాల సమయం మాత్రం ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత గంటం తర్వాత ఈ పెద్ద నోట్ల రద్దు కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన అన్ని అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మిగతా పార్టీలు ఆ స్టాండ్లను ఈరోజు సభలో చెప్పబోతున్నారు. ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో ఏ చర్యలు తీసుకుంది, ఎక్కడెక్కడ ఈ క్యాష్లెస్ విధానాన్ని అమలు చేయబోతుంది, దీని తర్వాత ఇంకా ముందు ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకోబోతుంది, ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలకు ఏటీఎంలో కానీ బ్యాంకులో కానీ డబ్బుల కొరత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ప్రజలకు ఏ విధంగా ఈ క్యాష్లెస్ విధానం ద్వారా అవగాహన కల్పించబోతున్నారు అన్న అంశంపైన సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. సోమ. Yes, right, Shiva.